అందుకనే అరే జోకర్ నిన్ను చూస్తే జాలేస్తుంది, నాటకాలు బంద్ చేయి. మీ యజమాని నువ్వు వాళ్ళ అల్లుని కాదు, తోక వేలు విడిచినా మేనల్లు నువ్వు. అట్లా ఆయనకు 10-20 మంది మేనల్లు ఉన్నారు కేసీఆర్కు. అందులో హరీష్ రావు ఒకడు. ఆఫ్టర్ నువ్వు ఎమ్మెల్యే ఉండొచ్చు. మీ యజమాని కేసీఆర్తో చెప్పి ఆగస్టు 15 లోడ్ చేయకపోతే నా అసిస్టెంటో మా ఎంప్లాయో మా ఎమ్మెల్యేనో హరీష్ రావుతో రాజీనామా చేపిస్తాను ఒక స్టేట్మెంట్ ఇప్పి చాలు, మేము దానికి కట్టుబడి ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు చెప్పినాడు ఆగస్టు 15 చేయకపోతే ప్రజలు ఇది నుంచి ఏ శిక్షకైనా సిద్ధం. రాజీనామా అనేది మాకు చిన్న విషయం. ఆయన దొంగ రాజీనామా లెటర్ రాసుకున్నాం 2 పేజీలు. డైరెక్ట్ ఆ రోజు ముఖ్యమంత్రి ఇవ్వకుంటే గవర్నర్కే ఇచ్చిన అనుకుంటే ముఖ్యమంత్రి ఇస్తే 4 నెలలు దాచిపెట్టుకుంటాడని చెప్పి గవర్నర్కి ఇచ్చిన, యాక్సెప్ట్ కావాలి ప్రొఫార్మల్ ఇచ్చిన. అట్లా నేను కూడా ఎటువంటి త్యాగానికైనా సిద్ధం. ఆగస్టు 15 చేస్తున్నాం. ఈ డ్రామారావు ఈ అవలేశ్వరరావు మాటలు నమ్మకండి. ఇవాళ అమరవీరుల స్తూపాన్ని కూడా మా కార్యకర్తలు చెప్పినాం, పాలతోని పూజలు చేసి దాన్ని శుద్ధీకరణ చేయమని. ఎందుకంటే దొంగ మోసగాళ్ళు తెలంగాణ కోసం ఓటు చావాలే, ఓటు దెబ్బతినలే. పోలీసు నా వెనక చూడండి 3 బుల్లెట్ గాయాలు ఉంటాయి నా ఈపులో. నా పక్కన శ్రీనివాస్ గౌడ్ కూర్చున్నాడు, కోదండరామ్ కూర్చున్నాడు, దేశపతి శ్రీనివాసరావు కూర్చున్నాడు, మన చక్రపాణి ఉన్నాడు, దినేష్ రెడ్డి డీజీపీగా పైకి వెళ్ళి వార్నింగ్ హెలికాప్టర్ వార్నింగ్ వినకుండా మేము 1 గంటలో కూర్చున్నాం వర్షంలో. అప్పుడు రబ్బర్ బుల్లెట్ వేస్తే నా బుల్లెట్లు వస్తే దగ్గర సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ పోయినా. అట్లా కొట్లాడిన వాళ్ళం. మీకు మాటిస్తున్నాం రైతులారా, ఈ దొంగ అవినీతి కుటుంబాన్ని ఇప్పటికే బొందబెట్టిండ్రు. పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ రాకుండా చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి హరీష్ రావు చూస్తే జాలేస్తున్నది. ఇంకో వార్నింగ్ కూడా ఇస్తున్నా నీకు, నీ నాటకాలు బంద్ చేసి పెట్టి దాచుకున్న సొమ్ముతో ఏదైనా ఎక్కడైనా పోయి బతుకు. ఎప్పుడైనా ఎంక్వైరీలో బయటపడితే నువ్వు కూడా జైల్లో పడతావు. జాగ్రత్త హరీష్ రావు.